రాష్ట్రంలో బలహీన వర్గాలు నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్రలపైన పెత్తందారుల పెద్ద రామోజీరావు విషం జిమ్మారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో సాధించిన అభివృద్ధికి సూచికగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ యాత్రలు విఫలమవుతున్నాయంటూ అసత్యాలను వచ్చేస్తున్నారు. అసలు నిజాలను దాచిపెట్టి సభ మొదలు కావడానికి ముందో ముగిసిన తర్వాతో ఖాళీగా ఉన్న కుర్చీల ఫోటోలు తీసి వాటిని అచ్చేసి అదే నిజం అనేలా పాఠకులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు రామోజీ. సామాజిక సాధికార సభలకు అనూహ్య స్పందన వస్తోంది. జనం వెల్లువెత్తుతున్నారు. ఈ నిజాన్ని దాచిపెట్టి సభ ప్రారంభానికి ముందో ముగిసిన తర్వాతో ఖాళీగా ఉన్న కుర్చీల ఫోటోలు తీసి వాటినే అచ్చేసి నిజమని పాఠకుల్ని నమ్మించేలా చేస్తున్నారు ఈనాడు రామోజీ. సీఎం వైఎస్ జగన్ బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా స్థలాలు, ఇళ్లు ఇస్తుంటే మనసొప్పడం లేదు రామోజీకి. బడుగు వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. అవ్వాతాతలు, వితంతువులకు, దివ్యాంగులకు వారున్న చోటికే వెళ్లి ఇస్తుంటే చూడలేకపోతున్నారు. బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధిస్తే తమ పప్పులు ఉడకవని వణుకుతున్నారు. అందుకే నిత్యం తప్పుడు కథనాలు అచ్చేస్తున్నారు ఈనాడు రామోజీ. రాష్ట్రంలో గత నెల 26న ప్రారంభమైన సామాజిక సాధికార యాత్రలు అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. శనివారం వరకు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో 43 నియోజకవర్గాల్లో జరిగాయి. సుమారు 13 లక్షల మంది పేదలు ఈ యాత్రలో పాల్గొన్నారు. సభల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నేతలే మాట్లాడుతున్నారు. ఇలా సీఎం వైఎస్ జగన్ సాధించిన సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించారు. తమ కుటుంబం, గ్రామం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం సమగ్రాభివృద్ధి కోసం జగనే రావాలి, జగనే కావాలి అంటూ దీంట్లో పాల్గొన్నవారు నినదిస్తున్నారు. ఇవన్నీ బహిరంగ సభలే. ప్రతి సభకు ప్రత్యక్ష ప్రసారం లింక్ను వైఎస్ఆర్సీపీ అందుబాటులో ఉంచింది. పలు ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారమూ చేశాయి. ఈ యాత్రల్లో బడుగు బలహీన వర్గాలన్నీ ఒక్కటై జగన్ నినాదమై సామాజిక సాధికారతను ప్రతిధ్వనిస్తున్నాయని సోషల్ మీడియా చాటి చెబుతున్నాయి. ఈ నిజాన్ని మరుగున పరిచి అసత్యాలతో వార్తలు రాస్తే జనం నమ్ముతారనుకోవడం రామోజీ భ్రమే. ఇక సీఎం వైఎస్ జగన్ 4.5 సంక్షేమ పథకాల ద్వారా పేదలకు డీబీటీ రూపంలో 2.40 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో 1.70 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. ఈ లబ్ధిదారుల్లో 80% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు. ఇది ఆ వర్గాల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసింది. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాల ద్వారా నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి సీఎం జగన్ అభివృద్ధి చేశారు. పేద పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్న సమున్నత లక్ష్యంతో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. మరోవైపు రాష్ట్రంలో 4.5 2.07 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. అందులో 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకు పదవుల్లోనూ సింహభాగం ఆ వర్గాలకు ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు. వాటి ద్వారా ఆ వర్గాలు రాజకీయ సాధికారత సాధించాయి. ఆసరా, చేయూత లాంటి పథకాలతో పాటు రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మహిళా సాధికారతకు మార్గం సుగమం చేశారు. ఇలా అన్ని వర్గాలు అభివృద్ధి సాధించడాన్ని పెత్తందార్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు లాక్కున్నప్పుడే ఆ పార్టీ పెత్తందార్ల పార్టీగా మారిపోయింది. పెత్తందార్ల నాయకుడు చంద్రబాబుకు దత్తపుత్రుడిగా పవన్ జనసేన పార్టీ ఏర్పాటు చేశారు. వీరిద్దరూ కలిసి 10 ఏళ్లుగా అనేక నాటకాలు ఆడుతున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు విజయం కోసం జనసేన పోటీ నుంచి తప్పుకుంది. చంద్రబాబు వారిస్తే పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారు. అప్పట్లో 650 హామీలతో టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో అమలు పూచి నాది అంటూ పవన్ నమ్మబలికారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలో తొక్కారు. వాటిపై జనం నిలదీస్తారన్న భయంతో మేనిఫెస్టోను టీడీపీ వెబ్సైట్ నుంచి మాయం చేయించారు. చంద్రబాబు చేసిన మోసాలను పవన్ ఎప్పుడూ నిలదీయలేదు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు వామపక్షాలు, బీఎస్పీలతో కలిసి పవన్ పోటీకి దిగారు. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడటం ద్వారా చంద్రబాబును అధికారంలోకి తేవడానికి టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవనే ప్రకటించారు. ఆ తరువాత ఉమ్మడి మేనిఫెస్టో అంటూ వారిద్దరూ మరో నాటకానికి తెరతీశారు. అయితే ప్రజలు వారిని నమ్మడం లేదు. వారి నాటకాలు రక్తి కట్టడం లేదు. ఇది టీడీపీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్రలకు బడుగు బలహీన వర్గాలు బ్రహ్మరథం పడుతున్నాయి. ఇది టీడీపీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
దీంతో టీడీపీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం నింపడానికే సామాజిక సాధికార యాత్రలు వెలవెలబోతున్నాయంటూ రామోజీరావు తప్పుడు కథనాలు అచ్చేస్తున్నారని మండిపడుతున్నారు.